Next concept, relation between the two numbers and their LCM, HCF. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ వచ్చేసి A, B అని ఒక 2 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. A, B అనేటువంటి ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వాటికి ఉండేటువంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF ఆఫ్ A, B. HCF వచ్చేసి H వచ్చింది అనుకుందాం, క్యాపిటల్ H అనుకుందాం. అయితే ఇక్కడ నేను ఏ అనే నెంబర్ని ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ హెచ్ అని రాసుకోవచ్చు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హైయెస్ట్ ఫ్యాక్టర్లు నోట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ బి అనే నెంబర్ని ఏమని రాసుకోవచ్చు, వై ఇంటూ హెచ్. అంటే అగైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వేర్ ఎక్స్ అండ్ వై ఆర్ కోప్రైమ్ నెంబర్స్. ఎక్స్ కామా వై ఆర్ కోప్రైమ్స్ ఫ్రమ్ ఏ అండ్ బి, కోప్రైమ్ నెంబర్స్. అంటే ఎటువంటి కారణాలు, ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉండవు ఈ 2 నెంబర్స్కి, వాటిని మనం కోప్రైమ్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ ఎల్సిఎం. ఎల్సిఎం ఏమైతే కోఫ్యాక్టర్ ఫ్రమ్ ఏ, కోఫ్రైమ్ ఫ్రమ్ ఏ, కోఫ్రైమ్ ఫ్రమ్ బి ఇంటూ హెచ్ అవుతుంది, అయితే నెక్స్ట్ ఏం చేద్దాం అంటే 2 నెంబర్స్ని మనం మల్టిప్లై చేసుకుందాం. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ తీసుకుంటున్నాం. ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ అంటే ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి అని తీసుకుంటాం. ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్. ఇక్కడ ఏ అంటే ఏముంది, ఎక్స్ ఇంటూ హెచ్ అని ఉంది. నెక్స్ట్ బి అంటే ఏముంది, వై ఇంటూ హెచ్ అని ఉంది. సో ఇదంతా కొంచెం షఫుల్ చేసి రాసుకుందాం. షఫులింగ్ చేస్తే ఎక్స్ ఇంటూ నెక్స్ట్ వై ఇంటూ నెక్స్ట్ హెచ్ ఇంటూ హెచ్ అవుతుంది. ఇది అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 హెచ్ఎస్ కూడా వన్ సైడ్ రాసేసుకున్నాం, రైట్ సైడ్లో పెట్టేసుకున్నాం. అయితే ప్రీవియస్ రిజల్ట్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఈ రిజల్ట్ ఏమవుతుంది, ఎల్సిఎం అవుతుంది. ఈ రిజల్ట్ వచ్చేసి ఎల్సిఎం అవుతుంది. సో వీ కెన్ రీప్లేస్ దిస్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ హెచ్ విత్ ది ఎల్సిఎం. అగైన్ ఇన్ మల్టిప్లేస్ హెచ్ కామన్ వచ్చింది. అంటే ఇక్కడ మనకు ఫైనల్గా ఏమైనా అర్థమైంది, ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం 8 మరియు 40 అయినట్లయితే, అంటే మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. 2 నెంబర్స్కి ఉండేటువంటి హెచ్సిఎఫ్ వచ్చేసి 8. నెక్స్ట్ అదే 2 నెంబర్స్కి ఉన్నటువంటి ఎల్సిఎం అనేది 40. దెన్ ఆ రెండు సంఖ్యల లబ్ధం, అంటే ఆ రెండు సంఖ్యల యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే సపోజ్ ద నెంబర్స్ ఆర్ ఏ ఇంటూ బి అనుకుందాం. అంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు ది వాట్ అన్నట్టు. ఆల్రెడీ మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నాం. ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఏముంది, 8 ఇంటూ 40, దట్ ఈజ్ ఈక్వల్ టు ది 8 4 జా 32, 320. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 45360. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, సపోజ్ ద నెంబర్స్ ఆర్ ఏ ఇంటూ బి అని తీసుకుందాం. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ది 45360. హెచ్సిఎఫ్ ఈజ్ 36. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 36. దెన్ వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఎల్సిఎం వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. ఆల్రెడీ మనకి రిలేషన్ ఐడియా ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. సో ఈ లాజిక్ ప్రకారం ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 45,360 డివైడ్ విత్ 36 ఇంటూ ఎల్ అవుతుంది. సో ఇప్పుడు రెండింటి క్యాన్సిలేషన్ చేసుకుంటే 6 6 36, 6 7 42, 33 ఉంటుంది. 6 5 30, 36 ఉంది. 6 6 36, 0. అగైన్ క్యాన్సిలేషన్ 6, లేదంటే నార్మల్ డివిజన్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 6 1 6, 6 2 12, 6 6 36, 0. అంటే ఇక్కడ ఫైనల్గా ఎల్సిఎం వాల్యూ ఏమైనా వస్తుంది, 1260.
1260 అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, HCF is 21. HCF of two numbers is 21. LCM is 840. LCM of those two numbers is 840. And one of the number is 49. And one of the number is 49. Then what is the other number? సెకండ్ నెంబర్ అంటే ఫైండ్ అవుట్ చేయమంటు. ఆల్రెడీ మనకి రిలేషన్ ఐడియా ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే A ఇంటూ B. అంటే ఇక్కడ A అంటే 49 ఉంది. 49 ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు ది 21 ఇంటూ 840. 21 ఇంటూ 840. సో ఈ రెండింటి క్యాన్సిలేషన్ చేసుకుంటే 7 7 जा 49, 7 3 जा 21, 7 1 जा 7, 7 1 जा 7, 7 2 जा 14, అగైన్ 0 ఉంది. సో ఫైనల్గా B వాల్యూ ఏమొస్తుంది? 120. అంటే అదర్ నెంబర్ ఏమవుతుందంటే 120 అవుతుంది.